ముందు ముస్లింలకు సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన మేధావిగా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి హితబోధ చేసేటటువంటి ఒక శ్రేయోభిలాషిగా ప్రారంభించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున రంగంలోకి దిగారు షుబ్లీ. ఎవరైతే ముస్లిం హక్కుల పోరాట వేదికకు సంబంధించిన నాయకుడు. తాజాగా వైకాపా పాలనలో మైనార్టీల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయిందని, 5 ఏళ్లుగా జగన్ చేస్తున్న మోసాలకు ముస్లిం సమాజం విసిగిపోయిందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ విమర్శించారు. గుంటూరులో మాట్లాడారు ఆయన. 17 సంఘాల నాయకులు హాజరయ్యారు రౌండ్ టేబుల్ సమావేశం. ఇందులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటేనే మైనార్టీలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతారని చెప్పారు. ఫరూక్ షిబ్లీ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ముస్లింలకు 4% రిజర్వేషన్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగించింది. రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండగా ముస్లింపై ఎటువంటి దాడులు జరగలేదు. జగన్ రాజధాని అమరావతిని నాశనం చేయడంతో ముస్లింల ఉపాధి దెబ్బతింది. గుంటూరు, విజయవాడ, ఆటో నగర్లో పనిచేసేది ఎక్కువగా మైనార్టీలే అని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు షేక్ కాజావలి మాట్లాడుతూ మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇస్లామిక్ ఫ్రంట్ అధినేత షేక్ అస్రం, ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ నాగూర్, వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు షేక్ లాల్ వజీర్ తదితరులు అదే పాయింట్ చెప్పుకొచ్చారు.